దేవరా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఈ మూవీ ఎట్లా అంటే 90 దశకంలో స్టార్ట్ అయ్యే స్టోరీ అన్నమాట. ఇది బ్రిటిష్ కాలం నాటి ఎర్ర సముద్రానికి అక్కడి జనాలకి ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవరా స్టోరీ అన్నమాట. సింగప్పతో చెప్పిస్తూ స్టోరీ నడిపించిన తీరు బాగుంది. అండ్ సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటాలనే ఎన్టీఆర్ పాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ఎలివేషన్స్ సముద్రం ఇష్టపడే వాళ్ళకి కాదు, ఇష్టం లేని వాళ్ళకి కూడా బాగానే కనిపిస్తుంది. అండ్ చక్యంగా దొంగలించడం, ఆ తర్వాత ఆయుధాల కోసం ఊర్లో దేవర బైర మధ్య సాగే ఫైటింగ్ సీన్స్ అండ్ కొన్ని సీన్స్ ఎర్ర సముద్రంలో మనం కూడా ఉన్నట్లుగానే ఫీల్ అవుతాం అన్నమాట. అండ్ అక్కడ అయితే బాగుంది, ఆ ఎర్ర సముద్రాల మధ్య జరిగే ఫైటింగ్ సీన్ బాగుంది. అండ్ దేవర బైర పాత్ర మధ్య ఎంత యాక్టింగ్ సీన్స్ ఉంటాయో, ఫియల్ సాంగ్స్తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు అండ్ ఇంటర్వెల్ సీన్స్ మరో స్థాయికి చూపించాయని చెప్పవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఎర్ర సముద్రాల స్టోరీ, దేవర బైరా స్టోరీ, ఫైటింగ్ సీన్స్ కానీ ఉంటాయి. సెకండ్ హాఫ్లో వరతంగం పాత్రల సందడి స్టార్ట్ అవుతుంది. సరదాగా సాగే కొన్ని సీన్స్ తర్వాత మళ్ళీ దేవర పాత్రని చూపెడుతూ ఇంట్రెస్టింగ్ అయితే పెంచుతుంది. అయితే ఆ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా అయితే మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించవు. కొన్ని సీన్స్ ముందు వచ్చే మలుపు ఊహించిందే అయినా దానికి వచ్చే పోరాట సీన్స్, సముద్రంలో ఆ పాత్రని చూపించిన తీరు బాగుంది. అండ్ దేవర బైర పాత్రల ముగింపు ఏమిటంటే మనకు సెకండ్ హాఫ్ కోసం అయితే డైరెక్టర్ అయితే అది మొత్తం ఉంచేశాడు, చెప్పలేదు. అండ్ ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం అది. సముద్రానికి ఆనుకున్న ఉన్న ఓ కొండపై 4 ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు. ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊళ్ళ అవసరాల కోసం దేవర అంటే ఎన్టీఆర్, బైర అంటే అలీఖాన్ వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముగర గ్యాంగ్ సముద్రానికి ఎదురెళ్ళి ఒడ్డుకు చేరుకున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకుంటాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకుండా నిర్ణయానికి బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చేపలు పట్టడంపై దృష్టి పెడతానని చెప్తాడు. కానీ బైర అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ తర్వాత ఏమవుతుంది, అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం తనయుడు వర ఏం చేశాడు, ఇష్టపడిన తంగ జాన్వీ కపూర్ ఎవరు తెలియాలంటే మూవీ మొత్తం కూడా మనమైతే చూసేయాల్సిందే. అండ్ ఎన్టీఆర్ అయితే దేవర పాత్రలో అయితే జీవించేసిపోయాడు. అండ్ ఆయన యాక్టింగ్ అయితే బాగుంది. సైఫ్ అలీఖాన్ బైర పాత్రలో అలీఖాన్ కూడా బాగానే యాక్టింగ్ చేశారు. అండ్ జాన్వీ కపూర్ ఆమె ఉన్న పాత్రలో బ్యూటిఫుల్గా కనిపించింది మూవీలో. అంతకు మించి చుట్టమల్లి సాంగ్ ఈ మూవీకి అయితే ప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఎన్టీఆర్ వల్లనే మూవీ హిట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. అండ్ దేవర అక్కడ స్టోరీ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది కదా, అది బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. మైనస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో
ఎక్కువగా మనకు ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ అయితే ఎన్టీఆర్ చూపించిన మాస్ జాతర అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ మూవీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5 అనమాట. అండ్ ఫైనల్గా ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి.